ఇక ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏమిటి అంటే మన శరీరంలో మనకు తెలియకుండానే కణాల యొక్క విభజన జరుగుతూ ఉంటుంది. కణాల విభజన ప్రక్రియలో ఎలాంటి కంట్రోల్ లేకుండా అంటే నియంత్రణ లేకుండా కణాల యొక్క విభజన జరుగుతూ ఉన్నప్పుడు ఒక కణితి ఏర్పడుతుంది. దానినే క్యాన్సర్ కణితి అని అంటాము. సో కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ కణితి ఎక్కడ ఉంటుంది, ఏ భాగంలో వస్తుందని మీరు చూసినట్లయితే శరీరంలో ఏ భాగంలో అయినా కూడా ఈ యొక్క క్యాన్సర్ పుండు రావచ్చును. మీ యొక్క తల వెంట్రుకలు తర్వాత గోర్లు ఈ రెండు తప్ప మరి ఏ భాగంలో అయినా కూడా ఈ యొక్క జబ్బు రావచ్చును. సో కాబట్టి సర్వసాధారణంగా కనబడేటువంటి క్యాన్సర్లు ఏవి అని మనం చూసినట్లయితే పురుషుల్లో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఓరల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్లు పురుషుల్లో అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగనే రెండోదిగా చూసినట్లయితే ఊపిరితిత్తుల క్యాన్సర్లు, తర్వాత మరి పేగు క్యాన్సర్లు కనబడుతున్నాయి పురుషులలో. స్త్రీల్లోకి వచ్చేటప్పటికి మొట్టమొదటిగా మరి నంబర్ 1 క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ అని మనం చెప్పవచ్చును. రెండవదిగా గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సరు స్త్రీల్లో కనబడుతూ ఉంటుంది. మూడవదిగా వారిలో కూడా మరి నోటి క్యాన్సరు, తర్వాత పేగు క్యాన్సర్ కనబడుతూ ఉంటుంది.